హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ కల్పన ట్రెండ్స్ హెయిర్ స్టైల్ సిరీస్. చాలా రోజుల తర్వాత ఈ వీడియోకి అయితే వాయిస్ చేస్తున్నాను. ఈ మధ్య కొంచెం బిజీ స్కెడ్యూల్ ఉండడం వల్ల వాయిస్ చేయలేకపోయాను. అయినా కూడా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. చాలామంది ఈ హెయిర్ స్టైల్ సిరీస్లో పార్టిసిపేట్ చేస్తూనే ఉన్నారు, పిక్స్ సెండ్ చేస్తూ ఉన్నారు. తెలుసు కదా ఏం చేయాలనేది. ఇంతకుముందు అయితే 15 హెయిర్ స్టైల్ చేసిన వాళ్ళకి కల్పన అకాడమీ నుంచి సర్టిఫికేట్ కూడా పంపించాము. ఎవరైతే 15 హెయిర్ స్టైల్స్ చేసి నాకు పిక్స్ పంపించారో వాట్సాప్లో వాళ్ళకైతే సర్టిఫికేట్ ఇచ్చాము. బట్ ఇప్పుడు మాత్రం 25 హెయిర్ స్టైల్స్కి దీన్ని ఇంక్రీజ్ చేస్తున్నాం అనమాట. 25 హెయిర్ స్టైల్స్ ఎవరైతే ఈ హెయిర్ స్టైల్ సిరీస్ నుంచి సెలెక్ట్ చేసుకొని ఆ హెయిర్ స్టైల్స్ ఇక్కడ ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి పంపిస్తారో వాళ్ళకి కల్పన అకాడమీ నుంచి హెయిర్ స్టైల్ పార్టిసిపేషన్ సర్టిఫికేట్ అయితే ఇస్తాము. ఇంకా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డీప్గా నేర్చుకోవాలి, పర్ఫెక్ట్గా నీట్ ఫినిషింగ్తో హెయిర్ స్టైల్స్ నేర్చుకోవాలన్నా, మేకప్ నేర్చుకోవాలన్నా ఇక్కడ ఎల్బీ నగర్ హైదరాబాద్లో అకాడమీ అయితే ఉంది. ఇక్కడికి వచ్చి మీరు ఆఫ్లైన్ క్లాస్లో జాయిన్ అవ్వచ్చు. ఇక్కడైతే మీకు హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ ఉంటుంది, పర్సనల్గా కేర్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా నేను వాళ్ళ మిస్టేక్ ఏంటో ఆన్ ది స్పాట్ రెక్టిఫై చేస్తూ నేర్పిస్తాను కాబట్టి ఈజీగా నేర్చుకుంటారని ఫాస్ట్గా కూడా నేర్చుకుంటారనమాట. నెక్స్ట్ ఈ వీడియోలోకి వెళ్ళే ముందుగా ఈరోజు అయితే ఈ వీడియోలో నేను చూపిస్తున్నది మాత్రం ఒక బ్యూటిఫుల్ హెయిర్ స్టైల్ చూపిస్తున్నాను. డిఫరెంట్గా మెస్సీ బ్రేడ్ అనేది, మెస్సీ అని చెప్పలేము, దాన్ని షార్ట్ బ్రేడ్ కిందకి వేసుకోవచ్చు. సో ఎలా చేస్తాము అనేది అయితే ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఫస్ట్ దానికోసం అయితే ఫ్రంట్ పఫ్ ఈ విధంగా, మీకు తెలుసు కదా ఫ్రంట్ పఫ్ అనేది ఎలా చేసుకుంటాము, సెక్షన్స్ ఎలా తీసుకుంటాము, బ్యాక్ కామ్ ఎలా చేసుకోవాలి. ఎవరైతే ఈ హెయిర్ స్టైల్ సిరీస్ ఫస్ట్ నుంచి చూస్తారో వాళ్ళకి ఈ ఫ్రంట్ పఫ్ ఎలా పెట్టాలనేది కూడా అర్థమవుతుంది. అండ్ స్ప్రేస్ కూడా ఏం యూజ్ చేస్తాము, హార్డ్ స్ప్రే అండ్ షైన్ స్ప్రే అయితే యూజ్ చేస్తున్నాను. ఇక్కడ హార్డ్ స్ప్రే దేనికి యూజ్ చేస్తాము, షైన్ స్ప్రే దేనికి యూజ్ చేస్తాము అనేది కూడా ఈ ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూస్తే ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ అయితే ఈ విధంగా మిడిల్ హెయిర్ అంతా కూడా బ్యాక్ కోమ్ చేసుకొని ఫస్ట్ పిన్ చేసుకున్నాక నెక్స్ట్ సైడ్ హెయిర్ తీసుకొని లైట్గా బ్యాక్ కోమ్ చేసుకొని ఈ హెయిర్ని కూడా సేమ్ ఏదైతే పిన్స్ పెట్టామో ఆ పిన్స్ దగ్గరే ఇది కూడా సెక్యూర్ చేసుకోవాల్సి ఉంటుంది హెయిర్ అంతా కూడా. ఎవరైతే హెయిర్ స్టైల్ సిరీస్లో కొత్తగా పార్టిసిపేట్ చేయాలనుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు మనకి కల్పన ట్రెండ్స్ యూట్యూబ్ ఛానల్లో హెయిర్ స్టైల్ సిరీస్ అనే ప్లేలిస్ట్ అయితే ఉంటుంది. దాంట్లో మీరు సపరేట్గా మనకు హెయిర్ స్టైల్ సిరీస్ అన్నీ కూడా పెట్టాయన్నమాట. సో దాన్ని ఫస్ట్ నుంచి చూడండి, ఫస్ట్ వీడియో నుంచి 1 by 1 చూసుకుంటూ వస్తే ప్రోడక్ట్ నాలెడ్జ్ నుంచి టూల్స్ దగ్గర నుంచి అన్నీ కూడా డీటెయిల్గా అప్లై చేశాను. అంటే ఒక కోర్స్ లాగా అనమాట. మీరు డే బై డే ఒక్కొక్క క్లాస్ లాగా చూసుకుంటూ వస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. తర్వాత బేసిక్ నుంచి అన్నీ అర్థమయ్యాక ఇప్పుడు నేను పెట్టే ఈ వీడియోస్ అన్నీ కూడా మీకు ఈజీగా అర్థమవుతాయి. సో ఇలా మీరు రెగ్యులర్గా ఫాలో అవుతే హెయిర్ స్టైల్స్ మీద మీకు ఒక ఐడియా అని వస్తుంది, మంచి గ్రిప్ అయితే వస్తుంది. పార్టిసిపేట్ చేసే వాళ్ళకి పర్ఫెక్షన్ కూడా వస్తుంది అనమాట. సో చూసారు కదా, ఈ విధంగా ఫ్రంట్ అయితే 2 sides కూడా బ్యాక్ కోమ్ చేసేసుకొని పఫ్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. నెక్స్ట్ బ్యాక్ హెయిర్కి వచ్చేసరికి రైట్ అండ్ లెఫ్ట్లో సెక్షన్స్ తీసుకుంటూ రబ్బర్తో సెక్యూర్ చేసుకుంటూ రావాల్సి ఉంటుంది. ఈ హెయిర్ స్టైల్ వచ్చేసి నేను ఆఫ్లైన్ క్లాస్లో స్టూడెంట్స్ కోసం చేసిన హెయిర్ స్టైల్ అనమాట. అంటే మేకప్ డెమో కోసం చేసింది. వాళ్ళకి హెయిర్ స్టైల్ ఎలా వేయచ్చు అంటే ఎంగేజ్మెంట్ హెయిర్ స్టైల్ అనమాట. ఇది ఎలా వేసుకుంటాం, ఎంగేజ్మెంట్కి డిఫరెంట్ హెయిర్ స్టైల్స్గా చేసుకుంటాము. సో ఎప్పుడు రొటీన్గా ఒకటే హెయిర్ స్టైల్ కాకుండా ఈసారి కొంచెం డిఫరెంట్గా చేసి చూపిద్దామని చెప్పేసి ఈ విధంగా అయితే వేసి చూపించాను. మీరు కూడా మీ డమ్మీస్కి హెయిర్ క్రింపింగ్ చేసి నేను ఏదైతే హెయిర్ ప్రిపరేషన్ చెప్పానో సేమ్ యాస్టీస్గా హెయిర్ ప్రిపేర్ చేస్తూ మీరు చేస్తే హెయిర్ స్టైల్స్ అనేవి నీట్గా వస్తాయి. చాలామంది ఏంటంటే డైరెక్ట్గా అలానే చేసి పంపించేస్తున్నారు, మన దగ్గర మిషన్స్ లేవు అనేది. మీరు ఒకటి నేర్చుకోవాలి అంటే ఖచ్చితంగా అన్నీ తీసుకొని నేను చెప్పినట్టుగా చేసి చూపిస్తే మాత్రం మీరు కూడా ప్రొఫెషనల్ హెయిర్ స్టైల్స్ చేయగలుగుతారు. లేదు మేము ఇలానే చేస్తామంటే ఇంకా అంతవరకే ఆగిపోతారనమాట. సో ఎవరైతే మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే మిషన్స్ అనేది యూజ్ చేయాలి. అండ్ నేను ఇక్కడ ఏదైతే స్ప్రేస్ టూల్స్ వాడుతున్నానో అవన్నీ కూడా మీరు యూజ్ చేస్తే మీరు కూడా నాలాగానే వేయగలుగుతారు. నెక్స్ట్ వచ్చేసి మనం ఒక్కొక్క హెయిర్ ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్న హెయిర్ మిడిల్లోంచి తీసుకొని కింది వైపు పెట్టేసుకొని రబ్బర్తో సెక్యూర్ చేసుకుంటాము. అయితే ఈ ఒక్క హెయిర్ స్టైల్కి మాత్రం మీరు డిస్కో రబ్బర్ బ్యాండ్ యూజ్ చేయొచ్చు, ఆర్ మ్యాట్ రబ్బర్స్లోనే స్మాల్ రబ్బర్స్ ఉంటాయన్నమాట, పెద్దవి కాకుండా అవి యూజ్ చేయొచ్చు. రెగ్యులర్గా అయితే నేను హెయిర్ స్టైల్స్లో ఏం చెప్తాను, డిస్కో రబ్బర్స్ అనేది మనం యూజ్ చేయము, ప్రొఫెషనల్గా ఉండదు, మ్యాట్ రబ్బర్సే యూజ్ చేయాలని చెప్తాను. బట్ ఈ హెయిర్ స్టైల్ ఎందుకంటే మనం చాలా తక్కువ క్వాంటిటీలో హెయిర్ తీసుకొని మనం సెక్యూర్ చేయాలి కాబట్టి మ్యాట్ రబ్బర్స్ అనేవి పెద్దగా అయిపోతాయి. అందరి దగ్గర చిన్నవి ఉండవు కాబట్టి డిస్కో యూజ్ చేయొచ్చు. ఎవరి దగ్గర అయితే మ్యాట్వి చిన్న రబ్బర్స్ ఉంటాయో మీరు అవి కూడా యూజ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ హెయిర్ స్మూత్నెస్ కోసం అయితే షైన్ స్ప్రే చేసుకుంటూ ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక్కొక్క హెయిర్ని ఈ విధంగా పెట్టేసుకుంటూ నీట్గా
దానికి మనకి సెక్షన్స్ నీట్గా కనిపించేలా హార్డ్ స్ప్రే చేస్తూ మళ్ళీ వాటిని క్లీన్గా నీట్గా చేసుకుంటూ రావాలి. అప్పుడు లుక్ అనేది మంచిగా వస్తుంది. ఇక్కడ ఇంకొక విషయం మీకు గుర్తు చేయాలి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు, నేర్చుకుంటున్నారు, కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. ఇక్కడ మీరు ఏదైనా నా వీడియోస్ నుంచి కొత్త విషయం నేర్చుకున్నప్పుడు కృతజ్ఞతగా ఒక లైక్ చేయడం అనేది అలవాటు చేసుకోండి. ఎందుకంటే దాంతో మీకు కూడా ఫ్యూచర్లో చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఎప్పుడైనా కూడా మన గ్రాటిట్యూడ్తో ఉన్నప్పుడు మనకు సక్సెస్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. సో వీడియోస్ నుంచి కొత్త విషయం నేర్చుకున్నా, మీకు ఎంతో యూస్ఫుల్ అయినా కూడా లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈ విధంగా హెయిర్ అంతా కూడా కంప్లీట్ చేసేసుకోవాలి. లాస్ట్ సెక్షన్ కూడా సేమ్ అదే మెథడ్లో పెట్టేసుకొని ఇంకా వదిలేస్తాం అన్నమాట. చూడడానికి మనకి మంచి బ్యూటిఫుల్ లుక్ అయితే ఉంది. అయితే ఇక్కడ మోడల్ హెయిర్ వచ్చేసి లెందీగా ఉంది అండ్ వాల్యూమ్తో కూడా ఉంది కాబట్టి నేను ఎక్స్టెన్షన్ ఏమి యాడ్ చేయకుండా చేశాను. బట్ నాకు తర్వాత హెయిర్ స్టైల్ అంతా వేసాక అనిపించింది ఏంటంటే ఎక్స్టెన్షన్ యాడ్ చేసి ఉండాల్సింది, చేస్తే ఇంకా బాగా వచ్చేది వాల్యూమ్ అనేది అనిపించింది అనమాట. ఇక్కడ ఎక్స్టెన్షన్ యాడ్ చేయాలంటే మాత్రం స్ట్రైట్ ఎక్స్టెన్షన్ మనకు దొరుకుతాయి. మీరు ప్లెయిన్గా తీసుకోవచ్చు, హైలైట్స్తో ఉన్న ఎక్స్టెన్షన్ చేసినా కూడా చాలా బాగా వస్తుంది. సో నెక్స్ట్ టైం వీలైతే ఎక్స్టెన్షన్ పెట్టి ఎలా చేస్తామనేది కూడా ఫ్యూచర్ వీడియోస్లో చూపించడానికి అయితే ట్రై చేస్తాను. ఇక్కడ హెయిర్ యాక్సెసరీస్ అనేది మీరు రియల్ ఫ్లవర్స్ ఉంటే రియల్ ఫ్లవర్స్ పెట్టేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ ఆర్టిఫిషియల్ ఏదైనా కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. చూసారు కదా బ్యూటిఫుల్ హెయిర్ స్టైల్ ఈజీగా ఎలా చేసుకోవచ్చు అనేది. మీరు కూడా పార్టిసిపేట్ చేయాలనుకుంటే పిక్స్ సెండ్ చేయండి వాట్సాప్లో అండ్ సర్టిఫికేషన్ పొందండి, లేదంటే ఒక లైక్ అయినా చేయండి. థ్యాంక్ యూ.